మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గానికి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యాధికుడు నారాయణ యాదవ్ని అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సీట్ని గడిచిన 2 సార్లు కూడా బీసీకే ఇచ్చున్నారు. 3వ పర్యాయం కూడా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ సీట్ని బీసీకే వేయాలని చెప్పి ఉన్నారు. కానీ అభ్యర్థిత్వ మార్పు జరిగింది. నారాయణ యాదవ్ మంచి వ్యక్తి, స్థానికుడు. అటువంటి వ్యక్తిని మా నియోజకవర్గంలో మా ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, నేను నాబోటి నాయకులందరూ కూడా ఆయనకి మా మద్దతు తెలియజేస్తూ ఆయన్ని స్వాగతిస్తున్నాం. ఆయన అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నాం. సామాజిక వర్గం నుంచి శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారిని ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు బీసీకే ఇక్కడ బీఫారం ఇవ్వటము, 2 సార్లు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ 2019లో కూడా భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈరోజు 2024లో కూడా ఈరోజు బీసీగా ఒక చదువుకున్న వ్యక్తిగా అతనికి ఇవ్వాలని నిర్ణయించింది, మన అధిష్టాన వర్గం నిర్ణయించింది. కాబట్టి అతన్ని అదే రీతిలో మంచి భారీ మెజార్టీతోనే గెలిపిస్తామని ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం. కనిగిరి కాన్స్టిట్యున్సీలో బీసీలకు యాదవులు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో 2014, 2019 ఇవ్వడం జరిగింది. 2014లో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 2019లో అధిక మెజార్టీతో గెలిపించాము. మళ్ళా 2024లో కూడా మళ్ళీ బీసీలకి యాదవులకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చినా, ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మా రెడ్డి గారు అందరూ కూడా బీసీలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. దద్దాల నారాయణ జెడ్పీటీసీ అతను కూడా మంచి యువకుడు, చదువుకున్న వ్యక్తి, లోకల్ వ్యక్తి, అతను అందరిలో కలిసిపోయే వ్యక్తి కాబట్టి అధిష్టానము దద్దాల నారాయణకి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం. దద్దాల నారాయణకు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా అన్ని కులాలు కూడా, బీసీలు కావాలి, ఎస్సీ కావాలి, ఎస్టీలు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఓసీలు కూడా అన్ని కులాలు కష్టపడి పనిచేస్తారు. 24 మంచి మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ మీడియా ప్రతినిధి